హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఈరోజైతే నేను సింపుల్గా మటన్ మసాలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. ముందుగా మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. బాగా కడిగి పెట్టేసుకున్న మటన్లో అయితే మనం కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం పొడి వేసుకోవాలి. తర్వాత అయితే ఒక 2 పెద్ద స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అయితే కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇంకా నేనైతే ఒకేసారి గంటెతోనే తిప్పేస్తాను, ఎందుకంటే మ్యారినేట్ చేయడం లేదనమాట, టైం లేదు. కొద్దిగా గంటితోనే కలిపేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడికిచ్చేసామంటే అందులో ఉన్న నీచు వాసన, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మనం మసాలా వేసుకున్న నీచు వాసన అనేది లేకుండా మాంసం అయితే చాలా బాగుంటుందండి. మటన్ కానీ చికెన్ కానీ ఫస్ట్ అందులో ఉన్న వాటర్ వెళ్ళిపోతేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, నేను ఇంక గంటితోనే కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. 10 మినిట్స్ పెట్టేస్తానండి. తర్వాత అయితే మసాలాకి మిక్సీకి వేసుకుంటానమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ మిక్సీకి వేసుకొని పెట్టుకున్నానండి. అందుకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవడం లేదు ఎక్స్ట్రా మిక్సీలో. మనం ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసినామంటే అందులో ఉన్న వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరి, పలావ్ దేంట్లోకైనా తినచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. నేనైతే ఇందులోకి గరం మసాలా, మటన్ మసాలా ఏమీ రెడీమేడ్ మసాలాలు అయితే వేయడం లేదండి. చూడండి, ఇక్కడైతే కొద్దిగా మిక్సీలో చెక్క, లవంగాలు అయితే వేసుకున్నానండి. చిన్న చెక్కలు ఒక 3 ముక్కలు, ఒక 6-7 లవంగాలు అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఇది పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకుంటాను. మేము ఏ వంటకైనా కాస్త ఎక్కువ పచ్చి కొబ్బరే వాడుకుంటామన్నమాట. చూడండి, ఇంకా దీంతో పాటు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొబ్బరి, చెక్క, లవంగాలు, కొత్తిమీర పేస్ట్ అయితే చేసుకుంటాను ఇక్కడ. బాగా నున్నగా మిక్సీకి పట్టేసుకుంటే ఏంటంటే మసాలా అయితే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉందనమాట, అందుకని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకోవడం లేదు. తర్వాత అయితే ఇది పుదీనా అండి, నాటు పుదీనా. ఇది వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఒక చిన్న టమాటా ఖచ్చితంగా అయితే వేసుకుంటానండి. అక్కడైతే 3/4 కేజీ మటన్ ఉందనమాట. 3/4 కేజీ మటన్కైనా నేను ఒక చిన్న టమాటా వేసుకుంటాను, ఎక్కువైతే వేసుకోను అనమాట. ఆ పులుపు ఫ్లేవర్ అనేది మాకెందుకో మటన్లో నచ్చదు. కొన్ని కర్రీస్కి మాత్రం బాగుంటుంది, కొన్ని కర్రీస్కి అయితే పెద్దగా బాగుండదు అనమాట టమాటా. ఒక చిన్న టమాటా అయితే యాడ్ చేసుకుంటాను. ఇదైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటానండి, చపాతీ చేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా మీరేం చేసుకున్నారో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. టమోటాలు చూడండి, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా పుదీనా, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే నాటు పుదీనా, ఇది మా గార్డెన్లోదేనండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, కొద్దిగా వేసినా మంచి ఘాటు ఉంటుంది. మసాలా అయితే చూడండి మిక్సీకి పట్టేసుకున్నాను. తర్వాత అయితే ఈ మటన్లో వాటర్ అయితే వెళ్ళిపోయిందండి, ఇంకా కొద్దిగా ఉందనిపిస్తుంది అక్కడ. మొత్తం మనకి ఆ వాటర్ అనేది లేకుండా ఉన్నప్పుడే ఆ కర్రీ అయితే టేస్ట్గా ఉంటుందండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉందన్నమాట, అందుకని ఇంకా ఒక 5 మినిట్స్ ఏమో పెట్టేస్తున్నాను. కంప్లీట్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మసాలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా తర్వాత అయితే అందులోకి 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, మనం మిక్సీకి వేసుకున్న మసాలా, టమాటా, పుదీనా ముక్కలు మొత్తం వేసేసానండి. మొత్తం వేసేసిన తర్వాత మనం అలాగే కుక్కర్లో 10 నిమిషాలు విజిల్ పెట్టకుండా ఉంటే ఆ మసాలా కూడా ఫ్రై అవుతుందన్నమాట. లేదంటే కాస్త పచ్చివాసన వస్తుందండి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసామంటే అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనం మటన్ ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే. మేమైతే ఒక 6-7 విజిల్స్ పెడతామండి. మాకైతే అప్పుడే మటన్ మెత్తగా ఉడికినట్లు అనిపిస్తుంది అనమాట. మనం ఉప్పు కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలాగే ఒక 10 నిమిషాలు పెట్టేస్తాను, విజిల్ అయితే పెట్టను. మటన్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మటన్లో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట. రోజు ఒకే రకం కాకుండా రకరకాలుగా చేసుకుంటా అంటేనే నాన్ వెజ్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు మనం విజిల్ పెట్టకుండా పెట్టేస్తే ఏంటంటే ఆ మసాలా కూడా బాగా వేగిపోతుంది అనమాట. చూడండి, వాటర్ అనేది లేకుండా గట్టిగా ముద్దలాగైంది. ఇప్పుడు మనం మసాలా మిక్సీకి వేసుకున్న అదే మిక్సీలో వాటర్ పోసేసామంటే
మనం ఒక 6-7 విజిల్ పెడితే మాకైతే 6-7 విజిల్ సరిపోతుందండి. మీకు ఎన్ని విజిల్స్ కావాలో అంతవరకు పెట్టుకుంటే మటన్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇంకైతే ఇంకా విజిల్ పెట్టేస్తాను నేను. ఇదైతే ఫటాఫట్ అని చాలా తొందరగా అయిపోతుందండి మటన్ మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన లక్ష్మీ హరినివాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఇక్కడైతే పొగలు వస్తుందన్నమాట. విజిల్ తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మటన్. మంచి ఫ్లేవర్తో అయితే రెడీ అయిందండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.